ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అల్వేలు, మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. 2026 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. మిథున రాశి ఫలితాలు. మీకు ఈ సంవత్సరం అన్ని విధాలా శ్రేయోదాయకంగా ఉంది, బాగా కలిసి వస్తుంది. వ్యాపార పరంగా బాగుంది, ఆదాయపరంగా బాగుంది, ఆరోగ్యపరంగానూ బాగుంది. ఈ 2026 మీకు శని భగవానుడు కేంద్ర స్థానంలో దశమంలో ఉండటం, 3వ స్థానంలో కేతు ఉండటం, జన్మరాశిలో గురువు ఉండటం, ఇవన్నీ కూడా మీకు శుభ పరిణామాలు. ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులు, అప్పులు, సమస్యల నుంచి బయటపడగలిగాం. మన అనుకునే వాళ్ళందరూ దూరం అయ్యారు, అందరూ మళ్ళీ మన దగ్గరికే చేరుకున్నారు. మనమంతా ఒకటిగా అయ్యాము. కాబట్టి ఇక్కడి నుంచి అన్ని విధాలా బాగుంటుందనే ఒక నిర్ణయానికి వస్తారు. అట్లాగే ధనపరమైన విషయాల్లో కొంచెం ఖర్చులు అధికం చేస్తారు. విందులు వినోదాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. సంతానపరంగా బాగుంది, పెద్దలకి ఆరోగ్యపరంగానూ అనుకూలంగా ఉంది. ఈ 2026 సంవత్సరం గురువు జూన్ 1వ తేదీ నుండి గురువు కర్కాటక రాశి ప్రవేశం జరుగుతుంది. అది కూడా మీకు ఒక విధంగా శుభపరిణామమే. ధనస్థానంలో గురువు ఉండటం, ఉచ్చస్థానంలో ఉండటం, ఇదైతే మీకు మంచి శుభపరిణామాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మీకు చాలా బాగుందనే చెప్పుకోవాలి. చేసే పనులు మరింత అనుకూలమైన పరిస్థితులు కలగటం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, మీకు మరింత సత్ఫలితాలు పొందగలుగుతారు. అట్లాగే జనవరి, ఫిబ్రవరి, జూన్, జూలై, అక్టోబర్, నవంబర్ నెలలు అనుకూలంగా లేవు. కావున పౌర్ణమి రోజు అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి, ఇది మంచి మార్పు కల్పిస్తుంది. మీకు ఓపికండి, వీలుండే అవకాశం ఉంటే కనుక ప్రతి నెలా పౌర్ణమికి చేయండి. అదృష్టాన్ని, అవకాశాలని, అనుకూలమైన మార్పుల్ని కలిగిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.